అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథలలో ఒక కథ, తెలివైన భార్య. తెలివైన భార్య అంటే ఏమిటో తెలుసుకుందామా మరైతేని. అమ్మాపురం అనే ఊరిలో రాము సోము అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమగా స్నేహంగా ఉంటూ ఉండేవారన్నమాట. అయితే పెద్దవాడైన రాము ఏం చేసేవారంటే గోవుల్ని చూసుకునేవాడు. చక్కగా ఆవులకి మేత వేసి చక్కగా వాటినేమో పాలు పితికి ఆ పాలను గ్రామంలోకి వెళ్ళి అమ్ముకుంటూ వచ్చేవాడు. సోము ఏం చేసేవాడంటే ఇంట్లోనే ఉంటూ అక్కడ ఉన్న కోళ్ళకి వాటికి మేత వేసి వాటిని చక్కగా చూసుకుని ఏవి పట్టుకోకుండా ఉంటూ అతను ఉండేవాడు అన్నమాట. వీళ్ళు ఇంత బాగా ఉండడం చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆహా, అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అని అందరూ కూడా వీళ్ళిద్దరినీ గొప్పగా పొగుడుకునేవారనమాట. ఇలా ఉండగా ఒకసారి ఏమైందంటే వాళ్ళ మావయ్య పక్క ఊరు నుంచి వచ్చాడు. ఆయన పేరు ఏమిటంటే ధర్మయ్య. ధర్మయ్య చాలా ధర్మం గలవాడనమాట. అయితే అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఆయన వచ్చాడనమాట. వీళ్ళిద్దరినీ కూడా చూసి ఎంతో సంతోషపడి ఆహా, అన్నదమ్ములంటే ఇలా ఉండాలి, అంతేగాని చక్కగా మీరిద్దరు ఎంతో బాగున్నారు కదా, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఆ ఆడపిల్లలు మీ ఇద్దరికీ నేను వివాహం చేసేసాననుకోండి, ఇచ్చి నాకు గొడవ వదిలిపోతుంది కదా మరి అని చెప్పాడనమాట. చెప్పేసరికి రాము సోము కూడా ఏమన్నారంటే సరే అన్నారు. రాము ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఊళ్ళో అందరికీ పాలు పోసి వచ్చి నెలాఖరికి అయ్యేసరికి డబ్బులు వాళ్ళు ఇస్తే అవన్నీ తీసుకొచ్చేవారు. అలా ఎవరిని ఇవ్వకపోయినా మళ్ళా ఏదో ఇచ్చేవారు. ఆ డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేసి ఉంచేవాడు. సోము తన కోళ్ళని జాగ్రత్తగా పెంచినప్పుడు ఎవరైనా డబ్బులకి కావాలని తీసుకుంటే వాళ్ళకి అమ్మి ఆ డబ్బులు కూడా అన్నగారి చేతిలో పెట్టేవాడు అనమాట. ఇవన్నీ వాళ్ళ మావయ్య గారు చూస్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళిద్దరూను అని. సరే అని అడిగేసరికి వాళ్ళు ఏమన్నారంటే అలాగే మావయ్య, మీ ఇద్దరు పిల్లల్ని మేమిద్దరం చేసుకుంటాము అని చెప్పారనమాట. చెప్తే ధర్మయ్య ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఊరు వెళ్ళిపోయి మంచి శుభగడియల్లో వీళ్ళిద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ ఇంటికి పంపించేశాడు. అంటే రాము సోము ఇంటికి వాళ్ళు భార్యలతో కలిసి ఇంటికి వచ్చేసారు. రాము భార్య పేరు లక్ష్మి, సోము భార్య పేరు మాధవి. అయితే ఇలా ఉండగా ఏమైందంటే రాము భార్య తన భర్త సంపాదించిన డబ్బు అంతా చూసి ఆమెకి చాలా ఈర్ష్య భావం పెరిగిపోయిందన్నమాట. ఏంటంటే నా భర్త వల్లే కదా ఇంత పెద్ద ఇల్లుంది, వాకిలుంది, అంతా ఇన్ని పొలాలున్నాయి, అతను బాగా సంపాదించాడు, సోముకి ఏం లేదు కదా అనుకుని ఏం చేసేదంటే చెల్లెల్ని అస్తమానం అన్ని పనులు చేయించి మాధవ్ చేత ప్రతిదానికి కూడాని వాళ్ళని ఏదో రకంగా చిన్నతనంగా చూస్తూ ఉండేదన్నమాట. పాపం మాధవి చాలా బాధపడుతూ ఉండేది. ఏంటి సొంత అక్కయ్యని ఇలాగా ఇంట్లో అన్ని పనులు నా చేత చేస్తుంది అని బాధపడుతూ ఉంటే సోమ అన్నాడు పర్వాలేదేవే అన్నాడు. ఇలా ఉండగా వీళ్ళిద్దరూ కూడా గొడవలు అయిపోతున్నాయి. భార్యాభర్తలకి కాదు, అక్క చెల్లెలిద్దరికీ అన్నదమ్ములిద్దరికీ ఇలా అయిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏం చేద్దాం, ఈ గొడవలకు కారణం అంతా ఏంటని అనుకునేసరికి ఊరి పెద్ద గ్రామాధికారి ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి తగు తెచ్చమని అడిగారనమాట. అడిగితే అతను ఏమన్నాడంటే మీ నాన్న ఇచ్చిన ఇంటిని 2 భాగాలుగా చేయండి, మీకు ఇచ్చిన పొలంలో సగం, మీకు ఉన్న ఆస్తిలో సగం చేసుకోండి, తర్వాత కొన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులు ఒకరు తీసుకోండి, కోళ్ళని ఒకళ్ళు పెంచుకోండి అని చెప్పారనమాట. చెప్పేసరికి భార్య లక్ష్మి ఏమందంటే ప్రస్తుతం ఇప్పుడు ఆవు ఈనే పరిస్థితుల్లో ఉంది కదా, ఆవు పాలు ఇవ్వదు కాబట్టి మీరేం చేస్తారంటే కోళ్ళని తీసుకుందామని భర్తతో చెప్పిందనమాట. చెప్పేసరికి రాము కూడా లక్ష్మి ఎలా అంటే అలాగే చేస్తూ ఉండేవాడు అనమాట. పాపం సోము కోళ్ళన్నీ కూడా రాము వాళ్ళు తీసేసుకుని వాళ్ళ ఇంట్లో పట్టేసుకెళ్ళారు. మరి ఆవేమో ప్రస్తుతము ఈనేంత వరకు కూడా అదేమీ పాలనివ్వదు కదా, మరి ఎలా చేయాలి అని అనుకుని సోము ప్రతిరోజు కూడా ఏదో కూలి పనికెళ్ళి కొంచెం డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా
అంటే మరి విడిపోయారు కదా అన్నదమ్ములు ఇద్దరు కూడా మరి. అందుకని ఎవరి వంట వాళ్ళు చేసుకుని జాగ్రత్తగా కాలం గడిపేస్తున్నారు. మంచి శుభ సమయంలో ఆవు చక్కగా ఒక తెల్లటి దూడని ఈనిందనమాట. అది లేగదూడ, చాలా అందంగా ఉంది. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఒక పుట్టిన 3 రోజుల వరకు జున్ను పాలు వస్తాయి కదా, ఆ పాలను జున్ను చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత 4వ రోజు నుండి ఆవు పాలు చాలా ఎక్కువగా ఇస్తూ ఉండేది. రోజుకి 4 లీటర్ల పాలు ఇస్తూ ఉండేదన్నమాట. అమ్మ ఏం చేశారంటే వాటిని తీసుకెళ్ళి ఊళ్ళో అందరికీ అమ్ముకుని ఆ డబ్బులతో ప్రశాంతంగా వాళ్ళు జీవనాన్ని గడిపేస్తున్నారు. రాము భార్య లక్ష్మి ఏం చేసేదంటే తన కోడి పిల్లల్ని పక్కింట్లో ఉన్న సోము ఇంటికి పంపించేసేదన్నమాట, తోలేసేది అక్కడికి. మాధవి ప్రతిరోజు ఏమన్నా గింజలు ఏమన్నా ఎండబెట్టుకున్నా, పప్పులో ఎండబెట్టుకున్నా అవన్నీ కూడా అవి తొక్కేసేసి ఖరాబ్ చేసేసి పాడు చేసేసేవన్నమాట. ఇలా చాలాసార్లు అంది, అక్క కోళ్ళు మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా వాటిని దాచుంచు అని చెప్పేది. లక్ష్మి వస్తాయి, పక్కపక్క గుమ్మాల్లో ఉండగా రాకేమవుతాయి అని వాదించేదన్నమాట చెల్లెలతోని. సరేలే అక్కకి ఎలాగైనా పాఠం నేర్పించాలి అని అనుకుందనమాట. అనుకుని ఒకరోజు ఏమైందంటే రామును లక్ష్మి పక్క గ్రామానికి ఎందుకో వెళ్ళారు. వెళ్ళొచ్చేసరికి అక్కడ కోళ్ళు ఈ సోము మాధవి ఇంట్లో ఉన్నాయన్నమాట. ఉంటే ఆమె ఏం చేసిందంటే అక్కగారు వచ్చేటప్పటికి అక్కడ పెరట్లో 5-6 గుడ్లు పెట్టి అక్కడ ఉన్నాయన్నమాట. సోము లక్ష్మి వాళ్ళు చూశారు. అమ్మో ఏంటి ఈ గుడ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే, ఏముంది మీ కోళ్ళు ఇన్ని గుడ్లు పెట్టాయి అనేసరికి, అమ్మమ్మమ్మో ఇన్ని గుడ్లు పెట్టినాయా అని చెప్పి కోళ్ళని ఇంకా అక్కడి నుంచి రానివ్వకుండా ఆ రోజు నుంచి ఆమె తన కోళ్ళని తను చూసుకోవడం మొదలుపెట్టింది. అక్కడికి కొంచెం జ్ఞానం వచ్చింది ఆవిడకి. అమ్మో మన కోళ్ళని పక్కింట్లో పంపితే గుడ్లన్నీ వాళ్ళు తీసేసుకుంటారా అని పంపడం మానేసింది. తర్వాత ఏం చేసింది, రోజును వీళ్ళకి బోల్డ్ పాలు ఇస్తుంది కదా ఆవు, ఎలాగైనా ఈ పాలు తీసేసుకుని మనం ఎలాగైనా బాగుపడాలన్న ఉద్దేశంతో ఆమె ఏం చేసేదంటే ప్రతిరోజు కోడి కూస్తూ ఉండేది. మొదటి జాము అంటే 2 గంటలు 3 గంటల సమయంలో కోడి కూసినప్పుడు ఈ లక్ష్మి ఏం చేసేదంటే గోడ దికొచ్చి ఆవు పాలు అన్నీ కూడా తీసేసి అవన్నిటి కూడా ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయేదన్నమాట. ఇలా జరుగుతుంది. ఆ రోజు మరి ఆమె పాలు పితుకుని పట్టుకెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ పాలు ఉండవు కదా. మరి ఏం చేసేవారంటే 5:30, 6 ప్రాంతంలో ఆవు పాలు తీయడానికి వెళ్తే ఆవు పాలు ఇచ్చేది కాదు. భార్యతో చెప్పాడు, ఏమైంది నాకు అసలు అర్థం కావట్లేదు, ఈ ఆవు ఏమో పాలు ఇవ్వట్లేదు అంటే, ఆగండి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి మాధవి ఏమందంటే, చూస్తానండి ఈ రాత్రికి ఏం జరుగుతుందో అన్ని విషయాన్ని కనుక్కుంటాను కదా అని చెప్పి ఏం చేసిందంటే అర్ధరాత్రి అయ్యేంత వరకు కూడా మేలుగ్గానే ఉంది. లోపల లక్ష్మి ఏం చేసిందంటే గోడ దూకొచ్చింది. వచ్చి చక్కగా పాలన్నీ పితికేసి గిన్నెలో పోసుకుని తన ఇంటికి గోడ దాటి వెళ్ళిపోయిందనమాట. ఈ విషయము మాధవి గ్రహించింది. ఏంటి అక్క ఇలా దొంగతనం చేసి ఆవు పాలు పట్టుకెళ్ళిపోతుందా, రేపు దానికో పని చెప్తానుండు అని అనుకుని ఆవు ఉండే స్థానంలోని ఎవరిదో గాడిదో ఉందన్నమాట. చాకలోడి దగ్గరికి వెళ్ళి ఆ గాడిదని తీసుకొచ్చి ఆవుకి కట్టేసిన చోట గాడిదని అక్కడ కట్టేసింది. అర్ధరాత్రి పూట మన లక్ష్మి ఏం చేసిందండి, గోడ దూకి యువతలకి వచ్చి పాలు పితుకుదాం అనుకుని దాని పొదుగు లాగేసరికి గాడిద ఒక తన్నింది. తన్నేసరికి అమాంతం వెనకాల పడింది. ఇదేంటి తన్నుతుంది అనుకుంది. చీకట్లో కదా మరి ఏం కనపడదు కదా. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పితుకుదాన్ని మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఇంకో తన్నింది. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తన్నేసరికి లక్ష్మికి ఒళ్ళంతా హోనమైపోయి అయ్యో బాబో 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 అంటూ అరుస్తూ కింద పడిపోయిందనమాట. ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమైంది 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 అనేసరికి సోము మాధవి కూడా వచ్చారు. వాళ్ళ చెల్లెలు భర్త కూడా వచ్చారు. ఏమైందక్క ఏమైందంటే, ఏమోనే బాబు నేను చీకట్లో ఇలా వచ్చేసరికి ఈ గాడిదని కాలుతో తన్నేసింది అని చెప్పింది. ఓహో అలాగా అని, ప్రతిరోజు నువ్వు ఆవు పాలు పొదుగు పింతికి తీసుకెళ్ళిపోతున్నావు కదా, మరి అది నీకు తెలియాలి, మాకు తెలియడం కోసమే నేను ఈ పని చేశానని అక్కతో చెప్పింది అనమాట. అమ్మో నువ్వు చాలా తెలివైన దానివే చెల్లి అని అందనమాట. సోముకి తెలిసిందనమాట మాధవి ఎంత తెలివైందో.
ఓహో, భలే భలే చేసావే, నువ్వు నీకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయి సుమా అని అంటూ భార్యను మెచ్చుకున్నాడు.